ఇండిగో ఆన్ టైం దింపింది అన్నప్పుడే తేడా కొట్టింది నాకు. ఫ్లైట్ మొత్తం ఖాళీగా ఉంది. మొత్తము భూకంపం అని చెప్పి హడావిడి చేసేస్తారు కదా. ఇంకా రిటర్న్ వెళ్తున్నాం కాబట్టి మనం లాపేవాడైతే ఎవడు ఉండడు. సేమ్ మన హైదరాబాద్ లో ఎట్టుంటదో అట్టుంది. ఇక్కడ మనలాగా దోసుకొని వెళ్ళడానికి అయితే అవ్వదు. ఏషియాలోనే అతి పెద్ద ఎయిర్పోర్ట్ ఇదిగోండి. ఇది వచ్చేసి రోబో వాక్యూమ్ క్లీనర్. దీనికైతే ఫిదా అయిపోయా. ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ట్రై చేస్తా ఒకసారి. ఎమర్జెన్సీ విండో దగ్గర అయితే వచ్చింది. ఇది బిఫోర్ టైం కి తీసుకొచ్చి పడేసింది. ఇమ్మిగ్రేషన్ 5 నిమిషాల్లో పూర్తయిపోయింది. సో ఈ రోజు వచ్చేసి మన బ్యాంకాక్ ట్రిప్ లో లాస్ట్ డే. దాదాపు 11 రోజులు అయితే మనం ఇక్కడ గడిపాము. 11 రోజుల తర్వాత ఈ రోజు బ్యాంకాక్ క్లోజ్ అయితే తిరిగి మన ఇండియాకి వెళ్ళిపోతున్నాను. మీ అందరూ తెలుసు కదా, నేను ఫ్లై అయింది మటుకు విశాఖపట్నం నుంచి డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్ కి. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తుంది వచ్చేసి బ్యాంకాక్ లోని స్వర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి చెన్నైకి వెళ్తున్నాను అనమాట రిటర్న్. ఎందుకంటే నేను మా ఇంటికి వెళ్ళాలి నెల్లూరుకి వచ్చేసి చెన్నై దగ్గరగా ఉంటుంది. సో ప్రెసెంట్ కార్ లో ఉన్నాను కదా, అందరిలాగే కార్ లో వెళ్ళిపోతున్నాను ఎయిర్పోర్ట్ కని అయితే అనుకోకండి. నా హోటల్ నుంచి నియర్ బై ఎయిర్పోర్ట్ రైల్ లింక్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. సో మెయిన్లీ మనకి పయాథాయ్ అనే స్టేషన్ నుంచి స్వర్ణభూమి ఎయిర్పోర్ట్ మధ్యలో ఎయిర్పోర్ట్ రైల్ లింక్ ట్రైన్స్ అయితే నడుస్తాయి. సో ఈ లైన్ లో నాకు దగ్గరగా ఉన్న స్టేషన్ వచ్చేసి మక్కసాన్ రైల్వే స్టేషన్. ఇది ఒక జంక్షన్ లాగా అనుకోండి, మెయిన్ రైల్వే స్టేషన్ లాగా. పయాథాయ్ స్టేషన్ నుంచి ఒక 2 స్టాప్స్ ఇటువైపు అయితే ఉంటుంది. సో ఇప్పుడు మక్కసాన్ స్టేషన్ వరకు నేను క్యాబ్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కేవలము 35-40 బాటిల్లోనే ట్రైన్ పట్టుకొని నేను సువర్ణభూమి ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకుంటాను. అతి తక్కువ ఖర్చుతో. మీరు రేపు ఎవరైనా వచ్చినా సరే సిటీ నుంచి మీరు ఈ పయాథాయ్ స్టేషన్ గానీ మక్కసాన్ స్టేషన్ గానీ ఈ స్టేషన్ లో ఎంత దూరమో చూసుకోండి. మీ హోటల్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ట్రైన్ కి వెళ్ళిపోయేటట్టు నేను మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. స్వర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి టికెట్ ఉంటే మెయిన్ ఇదే అడ్వాంటేజ్. సిటీకి కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది. క్యాబ్ ఖర్చులు అయితే మనం చాలా మిగిలించుకోవచ్చు. 1000-1500 రూపాయలు టికెట్ సేవ్ అవుతుంది అని చెప్పి ఫ్లైట్ టికెట్ మనం డాన్ మియాంగ్ లో దిగుతాము. అక్కడ నుంచి సిటీలోకి రావడానికి ట్రైన్ కనెక్టివిటీ అయితే ఉండదు. క్యాబ్ లో రావాలి లేదా బస్ లో రావాలి. బస్ అయితే ఓకే తక్కువలో అయిపోద్ది. క్యాబ్ లో వస్తే మటుకు దాదాపు 1000 బాత్ల వరకు అయితే ఛార్జ్ చేస్తారు, అంటే 2500 పైగా. సో ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోండి. సో అది మ్యాటర్ అయితే టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7:05 అవుతుంది. మన ఫ్లైట్ వచ్చేసి 10:05 కి ఇక్కడ నుంచి అయితే ఉంది. అంటే బోర్డింగ్ 9 o'clock అలా క్లోజ్ చేస్తారు. సో మ్యాక్స్ నేను ఒక 1 hour లోపే రీచ్ అయిపోతాను అని అనుకుంటున్నా, 8:05 లోపు. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోలాగ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. అండ్ మన లాస్ట్ వీడియోలో మన బ్యాంకాక్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. ఆ వీడియోని ఎవరన్నా మిస్ అయి ఉంటే దాన్ని చూసేసేయండి. మన దగ్గర ప్యాకేజ్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి కాల్ ఆర్ వాట్సాప్ చేసేయండి. A few moments later. బ్యాంకాక్ లో ట్రాఫిక్ అయితే మటుకు సేమ్ మన హైదరాబాద్ లో ఎట్టుంటదో అటుంది. మన హోటల్ దగ్గర నుంచి ఈ స్టేషన్ దగ్గరికి అయితే ఫాస్ట్ గా వచ్చేసాము. ఈ స్టేషన్ కి 1/2 కిలోమీటర్ ముందు నుంచి ఫుల్ ట్రాఫిక్. 1/2 కిలోమీటర్ రావడానికి 20 minutes పట్టింది. సో ఇదేనమాట మక్కసాన్ స్టేషన్. అయితే మక్కసాన్ పయాథాయ్ ఈ 2 ఇంపార్టెంట్ స్టేషన్స్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి అయితే మటుకు. స్టేషన్ అయితే మటుకు చాలా పెద్దగా ఉంది. సో ట్రైన్ కూడా రెడీగా ప్లాట్ఫామ్ మీదకి అయితే ఉందన్నమాట. టికెట్ వచ్చేసి 35 బాట్ అయితే ఛార్జ్ చేశారు. అదే పయాథాయ్ స్టేషన్ నుంచి అయితే 45 బాట్లు ఉంటుంది. దొరికిందిలేండి, సీట్ దొరుకుద్దా లేదా అనుకున్నా. ఇక్కడ మనలాగా దోసుకొని వెళ్ళడానికి అయితే అవ్వదు. సో ఇక్కడ నుంచి దాదాపు 25 minutes అయితే ఉంటుంది జర్నీ స్వర్ణభూమి ఎయిర్పోర్ట్ కి. కార్లో వెళ్ళిన అంత అయితే 1 hour పట్టుద్ది. బట్ దాదాపు మినిమం 500 to 1000 బాట్స్ అయితే ఛార్జ్ చేస్తారు కార్లో వెళ్తే. అదే ట్రైన్ లో వెళ్తే 35తో అయిపోయింది. వెల్కమ్ టు స్వర్ణభూమి ఎయిర్పోర్ట్. చాలా ఫాస్ట్ గా వచ్చేసాము. 20 minutes లోనే తీసుకొచ్చి పడేసింది మనల్ని ఎయిర్పోర్ట్ లో అయితే. సో మనం బయటికి గేట్ నెంబర్ 1 నుంచి రావాలి. చాలా సింపుల్ గా ఉంది. ఇక్కడ ఓన్లీ 2 గేట్లు మాత్రమే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి హోటల్ వైపు తీసుకెళ్తే, ఇంకోటి వచ్చేసి అరైవల్స్ డిపార్చర్స్ వైపు. ఇదిగో చూడొచ్చు, డిపార్చర్స్ లెఫ్ట్ అని చూపిస్తుంది. ఇటు సైడ్ అయితే వెళ్ళిపోవాలి. 4th floor కి వెళ్ళాలన్నమాట. లిఫ్ట్ ఉందేమో చూస్తున్నాను. లిఫ్ట్ ఉంటే మనకి ఇంకా ఈజీ అయిపోద్ది. టాక్సీ కన్నా ఈ ట్రైన్ పట్టుకొస్తేనే ఈజీగా ఉంది ప్రాసెస్ అయితే మటుకు. అండ్ స్వర్ణభూమి ఎయిర్పోర్ట్ మనకి థాయిలాండ్ లోనే అతి పెద్దది. థాయిలాండ్ లో కాదు, ఏరియా పరంగా చూసుకున్నట్టయితే ఏషియాలోనే అతి పెద్ద ఎయిర్పోర్ట్. 8000 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. చెప్తా మీకు మొత్తం క్లియర్ గా. లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చెక్ ఇన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద బోర్డుల్లో అరైవల్స్ అండ్ డిపార్చర్స్ 2 అయితే క్లియర్ గా పెట్టారు. ఇక్కడ థాయిలాండ్ లో ఎక్కడైనా సరే బుద్ధుడిని విపరీతంగా ప్రే చేస్తారు. చూడండి, ఎయిర్పోర్ట్ లో కూడా బుద్ధుడికి పూజ చేస్తున్నారు అనమాట. సో మనది వచ్చేసి W రోలో అయితే ఇచ్చారు. ఇండిగో ఎయిర్లైన్స్ ఆ మూల వరకు నడుచుకొని వెళ్ళాలి. సో నేను గూగుల్ మ్యాప్స్ లో చెక్ చేసినప్పుడు సిటీలో నుంచి బయలుదేరేటప్పుడు ఎయిర్పోర్ట్ కి అయితే చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ చూపించింది. అసలు ఎయిర్పోర్ట్ లింకే చూపిలేదు ట్రైన్. బట్ డైరెక్ట్ గా నెట్ లో కొన్ని ఆర్టికల్స్ చూసి నేను స్టేషన్ కి వచ్చి ఎక్కాను అనమాట. డైరెక్ట్ గా మనల్ని స్వర్ణభూమి ఎయిర్పోర్ట్ కి అయితే తీసుకొచ్చేసింది. చాలా
చాలా ఈజీగా ఉంది ప్రాసెస్ అసలు ట్రైన్ త్రూ వస్తే. సో నేనైతే యాజ్ ఇట్ ఈజ్ ఈ చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంది కదా, ఈ బ్యాగేజ్ డ్రాప్ చేయాల్సింది. అది 1 hour బిఫోర్ క్లోజ్ చేస్తారు అనుకున్నా. 10:05కి అనమాట మన ఫ్లైట్. 9:05కి క్లోజ్ చేస్తారులే, టైం ఉందని అనుకుంటున్నా. ఇప్పుడే టికెట్ ఓపెన్ చేసి చూస్తే 1 hour 15 minutes బిఫోరే క్లోజ్ చేసేస్తారంట బ్యాగేజ్ డ్రాప్. అంటే 8:50 కల్లా క్లోజ్ చేస్తారు. టైం ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇప్పుడు ఇంకో 20 minutes ఉంది అంతే, గబగబా వెళ్ళిపోవాలి. చెక్ ఇన్ అండ్ ఇమిగ్రేషన్ రెండు కంప్లీట్ అయిపోయాయి. లోపలికి వచ్చాము. రిటర్న్ ఇమిగ్రేషన్ లో జస్ట్ మనకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకుంటారు కదా, రిటర్న్ లో కూడా అంతేనమాట. సేమ్ ఫింగర్ ప్రింట్స్ ఏమంటారు, ఫేస్ ఫోటో తీసుకుంటారు, స్పెట్స్ తీసేయాలి, అయిపోగానే పాస్పోర్ట్ మీద స్టాంప్ గుద్దేస్తారు, లోపలికి పంపించేస్తారు. చాలా సింపుల్ ఉంటుంది ఇమిగ్రేషన్ అయితే. ఇంకా రిటర్న్ వెళ్తున్నాం కాబట్టి మన లాపేవాడు అయితే ఎవడు ఉండడు. సో మన గేట్ వచ్చేసి F1 ఇచ్చారు. నా దగ్గర ఒక 10,000 టాయ్ బట్టల వరకు ఉన్నాయి, మిగిలిపోయాయి డబ్బులు. కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకున్నాను కానీ రేట్ అయితే మంచి రావట్లే. మళ్ళీ ఇది ఇచ్చేస్తే నేను US$ తీసుకోవాలి. ఇండియన్ కరెన్సీ అయితే దొరకడం కష్టము. US$ తీసుకుంటే మళ్ళీ అవి నేనేం చేసుకునేది, దాని బదులు టాయ్ బాట్లే మన దగ్గర పెట్టుకుంటాను. మన నెక్స్ట్ గ్రూప్ ట్రిప్ అప్పటికి యూజ్ అయిద్ది అని, లేదా ఏమైనా నచ్చితే షాపింగ్ చేస్తాను. ఇక్కడ ఎయిర్పోర్ట్ లో డ్యూటీ ఫ్రీలో ఏమన్నా మంచి ఆప్షన్స్ ఉన్నాయి అంటే. మొన్న మనం వచ్చిన డాన్మియాంగ్ ఎయిర్పోర్ట్ తో కంపేర్ చేసుకుంటే సువర్ణ భూమి మటుకు చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి అక్కడ రాశారు F1 to F6 గేట్ లో వచ్చేసి 6 minutes వాక్ చేయాలి అని. అండ్ వ్యాట్ రీఫండ్ కౌంటర్ కూడా ఇట్టే ఉందన్నమాట. ఒకవేళ మీరు గనక థాయిలాండ్ లో ఏమన్నా పర్చేస్ చేస్తే మీ పేరు మీద బిల్ తీసుకోవడం మర్చిపోకండి. మనం ఆ గూడ్స్ కి ట్యాక్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అమౌంట్ వెనక్కి వచ్చేస్తుంది కొంత పర్సెంటేజ్ వరకు. ఆ పర్టికులర్ ప్రోడక్ట్ కి ట్యాక్స్ ఎంత ఉంటే అంత బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఇండియాతో కంపేర్ చేసుకుంటే కొన్ని ప్రోడక్ట్స్ థాయిలాండ్ లో చీపే. ఇదిగోండి ఇదంతా వ్యాట్ రీఫండ్ కౌంటర్. ఇమిగ్రేషన్ కన్నా పెద్ద లైన్ ఉంది ఇక్కడ. బట్ మన ఇండియాకి వెళ్ళేటప్పుడు అయితే గుర్తు పెట్టుకోండి, ఏమన్నా సీల్డ్ బాక్సెస్ పట్టుకెళ్తే 50,000 రూపాయల కంటే వర్త్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ ఎలక్ట్రానిక్స్ అయితే తీసుకెళ్ళకూడదు. గోల్డ్ అయితే అరౌండ్ 20 grams అబ్బాయిలకి, 40 grams అమ్మాయిలకి అయితే లిమిట్ ఉంటుంది. అంత మించి తీసుకెళ్తే ప్రాబ్లం అయ్యిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 1,00,000 కదా, అది కొని తీసుకెళ్ళొచ్చా, 50,000 కంటే ఎక్కువ కదా అని డౌట్ ఉండొచ్చు. ఒక్క ఐఫోన్ ఓపెన్ చేసి మనం యూజ్ చేస్తున్న ఫోన్ లాగా, రెగ్యులర్ ఫోన్ లాగా తీసుకెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అది కూడా పట్టుకుంటే ప్రాబ్లం, కానీ మాక్సిమం ఏమంటారు ఓపెన్ బాక్స్, ఎప్పుడైతే సీల్డ్ బాక్స్ ఉంటాయో అప్పుడే ప్రాబ్లం వస్తుంది. లాస్ట్ టైం నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చేటప్పుడు ఈ DJI Pocket 3 కెమెరా తెచ్చుకున్నాను. అరౌండ్ నాకు అక్కడ $1,100 పడింది, అంటే 62,000 అలా పడింది అనమాట, ఇండియన్ రూపీస్. అది బాక్స్ తో సహా తెచ్చుకున్నా. ఎందుకు తెచ్చుకున్నాను, నేను ట్యాక్స్ క్లెయిమ్ చేద్దామని చెప్పి ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఇమిగ్రేషన్ లో. ఇదిగోండి ఇది వచ్చేసి రోబో వాక్యూమ్ క్లీనర్, చూస్తున్నారా, ఆటోమేటిక్ గా మొత్తం ఎయిర్పోర్ట్ అయితే క్లీన్ చేసేస్తుంటది. మనుషులు ఎవరన్నా అడ్డుంటే పక్కకి తప్పుకుంటది లేదా ఆగిపోద్ది. సో అప్పుడు ట్యాక్స్ క్లెయిమ్ చేద్దాం అని చెప్పి బాక్స్ బిల్లు ఉండాలని చెప్పి నేను తీసుకొచ్చాను. ఇండియన్ ఇమిగ్రేషన్ లో నన్ను అడిగారు అనమాట. నేను నా పర్సనల్ యూస్ కే కొనుక్కున్నాను, ఓపెన్ బాక్స్ ఇది చూడండి పర్లేదు అని చెప్పాను. సో లైట్ తీసుకున్నారు. సో టైం వచ్చేసి 8:45 అవుతుంది దగ్గరగా. టైం ఉంది కదా అని చెప్పి ఇంకా లాస్ట్ టైం వెళ్ళిపోయే ముందు మ్యాంగో స్టిక్కీ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాను. 180 థాయ్ బాట్ ఛార్జ్ చేశారు లిటరల్లీ. అంటే దాదాపు 470-480 రూపాయలు అనమాట. రైస్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు, కోకోనట్ మిల్క్ అండ్ మ్యాంగో 3 ఇచ్చారు. ఫేమస్ డిష్, మనం కూడా ఇంటికాడ చేసేసుకోవచ్చు. ఈ స్టిక్కీ రైసే కొంచెం కష్టం చేయడం. అసలు క్వాంటిటీ చూస్తే పిచ్చిలేస్తుంది, ఏ మూలకి వస్తుందో కూడా అర్థం కావట్లేదు, అంత తక్కువ క్వాంటిటీ ఇచ్చారు. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సూపర్. దీనికైతే ఫిదా అయిపోయా. ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ట్రై చేస్తాం ఒకసారి. అంటే సమ్మరే కదా, మొత్తం మ్యాంగో సీజనే కాబట్టి మన ఇంటిగా ట్రై చేసుకోవచ్చు. ఈ రోజు ఫ్లైట్ మొత్తం ఖాళీగా ఉంది. చూడండి నా వెనకాల గట్టిగా మాట్లాడితే 20 మంది కూడా లేరు. సో మొన్న మొత్తము భూకంపం అని చెప్పి హడావిడి చేసేస్తారు కదా, ఆ భయానికి చాలా మంది బ్యాంకాక్ అయితే రావట్లే. అసలు ఏం లేదు, అంత డేంజరస్ భూకంపం, అంత డేంజరస్ హడావిడి ఉంటే ఫస్ట్ ఫ్లైట్ ఆపేస్తారు. ఎగరనీయకుండా ఫ్లైట్లన్నీ ఎగురుతున్నాయంటే అంత ఓకే అయిపోయినట్టే. నేను సఫారీ పార్క్ వెళ్ళాను, అన్నిటికి వెళ్ళాను, అంత సిచ్యువేషన్ అంతా ఓకే. అండ్ ఆల్సో మన బోర్డింగ్ కూడా స్టార్ట్ చేశారు అనమాట. పదండి ఫ్లైట్ లోపలికి అయితే ఎక్కేద్దాము. సో ఈ ఫ్లైట్ టికెట్ కాస్ట్ చెప్పలేదు కదా నాకు. ఆ విత్ లగేజ్ 25 kgs లగేజ్ తో కలిపి దీని కాస్ట్ వచ్చేసి 9,000 రూపాయలు అయితే పడింది. 7,500 రూపాయలు వచ్చేసి టికెట్ పడింది కాస్ట్. దాని తర్వాత నేను ఎక్స్ట్రా లగేజ్, మీల్ అండ్ దాంతో పాటు ఎక్సెల్ సీట్ బుక్ చేసుకున్నాను. అంటే పెద్ద సీట్ వస్తుంది మనకి ఈ రోజు. ఆ పెద్ద సీట్ అన్ని కలిపి 9,200 చిల్లర అయితే పడింది అనమాట. తక్కువ మంది ప్యాసింజర్స్ ఉన్నారు, జమజమ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ టైం ఇండిగోలో ఇంత లెగ్ రూమ్ చూస్తున్నా. మామూలుగా అయితే సీటు ఇక్కడికి ఎండ్ అయిపోద్ది, కొంచెం కింద కూడా జరిగి కూర్చోలేము. అట్లాంటిది ఎక్సెల్ సీట్ అవడం వల్ల లెగ్ రూమ్ అయితే మంచిగా ఉందన్నమాట. ప్రశాంతంగా కూర్చోవచ్చు. 3 hours ఫ్లైట్ జర్నీ అయినా సరే ఓకే, దాంతో పోల్చుకుంటే చాలా బెటర్. అండ్ సీట్ వచ్చేసి మనకి ఎమర్జెన్సీ విండో దగ్గర అయితే వచ్చింది. ఇది ఎమర్జెన్సీ విండో, చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. సో మనకి బ్యాంకాక్ నుంచి చెన్నైకి ఏరియల్ డిస్టెన్స్ కన్నా చూసుకున్నట్టయితే 2,200 కిలోమీటర్లు. మనం ఇక్కడ నుంచి 10:05 కి స్టార్ట్ అయ్యి 11:50 కి చెన్నైలో దిగుతాము. సో మధ్యలో మనకి 1.5 hour టైం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పి మనము 10:05 కి ఇక్కడ బయలుదేరి 11:50 కల్లా అక్కడ దిగేస్తాము. మనం 11:50 కి ఇండియన్ టైంకి దిగుతాం. అంటే ఇక్కడ దాదాపు బ్యాంకాక్ లో
1 దాటేసి ఉంటది టైము. సో 3 hours జర్నీ చేస్తున్నా టైం కలిసి వస్తుంది 1.5 hours. సో నేను మీల్ తో పాటు బుక్ చేసుకున్నా అని చెప్పాను కదా. మీల్ లో వచ్చేసి వెజ్ ట్రియో శాండ్విచ్, చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాను అనుకుంటా, ఏమో గుర్తులే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కిట్ ఒకటి అయితే ఇచ్చారనమాట, ఒక చిన్న బ్యాగ్ లాగా. దీంట్లో ఏమేమి ఉన్నాయని చూసుకుంటే ఒక రోస్టెడ్ రైస్ క్రాకర్స్, నాకు తెలిసి బొరుగులు అనుకుంటాయి. అండ్ దాంతోపాటు ఒక పేపర్ బోట్ డ్రింక్, 170 ml డ్రింక్ అనమాట, 250 కూడా కాదు. అండ్ ఒక చిన్న స్నాక్ బార్. సో ఎట్టాక మార్నింగ్ ఫ్లైటే కాబట్టి లైట్గా ఉండాలి అని తక్కువే ఆర్డర్ పెట్టేసుకున్నాను నేను. ఇవి తినేసరికి సరిపోద్ది మనకి. ఇందాక ఆల్రెడీ మ్యాంగో స్టిక్కర్ వేసి తిన్నాం కదా, అది ఇంకా పొట్టలోనే ఉంది. ఇంకా నాకు తెలిసి మధ్యాహ్నం లంచ్ కూడా అవసరం ఉంటుంది. వెల్కమ్ టు ఇండియా. ఫ్లైట్ బిఫోర్ టైం కే తీసుకొచ్చి పడేసింది. 11:50కి మనకి ల్యాండింగ్ టైము, కానీ 11:40కే తీసుకొచ్చేసింది. 11:40కే ల్యాండ్ అయిపోయాము. బయటికి వచ్చేసరికి 11:50 అయింది. పర్లే, ఆన్ టైం అయితే తీసుకొచ్చేసాడు. 2025 ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ కంట్రీకి వెళ్దాం? మన ఛానల్లో ఏ కంట్రీని చూడాలనుకుంటున్నారు మీరు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అక్కడికి వెళ్తాను నేనైతే. జనాలు అయితే అస్సలు లేరు. ఇమ్మిగ్రేషన్ 5 నిమిషాల్లో పూర్తయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాగేజ్ దగ్గరికి వచ్చేసాను. సో బెల్ట్ నెంబర్ 7 మీదకైతే మన బ్యాగ్ వస్తుంది, తీసుకొని వెళ్ళిపోదాము. నా బాధ ఏం లేదు, 2 గంటలకి పినాకిని ఎక్స్ప్రెస్ ఉంది మా ఊరికి వెళ్ళడానికి. దాన్ని పట్టుకోవాలి నేను. టైం 12 అవుతుంది, సరిపోద్ది, చాలా టైమే ఉంది. ఎందుకంటే మనకి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి ఎయిర్పోర్ట్ లింక్ అయితే ఉంటుంది, మెట్రో ట్రైన్. దాన్ని పట్టుకుంటే 20 నిమిషాలు 25 నిమిషాల్లో సిటీలో దింపేస్తాడు. సో ఎట్టగో మన బ్యాగ్ వచ్చేసరికి దాదాపు 15 నిమిషాలు అయ్యింది. ఈ లోపలైతే సుసుకి వెళ్ళేసి వద్దాము. ఇక్కడ ఉత్తిగా నిలబడే బదులు ఆ పని అయిపోద్ది. సో నేను ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి, అంటే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గరికి ఎలా వెళ్ళాలో అది కూడా చూపిస్తాను. ట్రైన్ ఎలా ఎక్కాలి ఏంది మొత్తం చూపించేస్తా. ఇండిగో ఆన్ టైం దింపింది అన్నప్పుడే తేడా కొట్టింది నాకు. టైం ఇప్పుడు చూస్తున్నారా 12:30. దాదాపు 30 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం లగేజ్ కోసము. ఇంకా రాలా. నా ఒక్కరిదే కాదు, ఎవరిది రాలా లగేజ్ అయితే. చిన్న చిన్న బ్యాగులు అయితే వచ్చాయి, కానీ పెద్దవైతే అసలు అందరివి ఆగిపోయి ఉన్నాయి. అండ్ ఇక్కడ చెన్నై మేబీ కస్టమ్స్ వాళ్ళ ప్రాబ్లం అనుకుంటున్నా. ఇండిగో వాళ్ళ మిస్టేక్ కూడా కాదులేండి, ఇంతసేపు అయితే వాళ్ళు ఆపరు. మేబీ కస్టమ్స్ ఇష్యూ. స్కానింగ్ లో ఉన్నట్టున్నాయి బ్యాగ్స్ అన్ని. చెన్నై కస్టమ్స్ అయితే మటుకు చాలా స్ట్రిక్ట్ ఉంటది. 2-3 సార్లు స్కాన్లు చేస్తారు ప్రతి ఒక్కరిది. నాకు డౌట్ వచ్చేసింది, మన బ్యాంకాక్ ఫ్లైట్ అయినా నేను వాష్రూమ్ కి వెళ్ళి వచ్చే లోపు మన బ్యాగులన్నీ వెళ్ళిపోయాయా ఏంది కొంపదీసా అని డౌట్ వచ్చింది. మన పక్కన వాళ్ళని కూడా అడిగాను, బ్యాంకాక్ ఫ్లైట్ ఇది, మేము కూడా వెయిట్ చేస్తున్నాం అని అయితే చెప్పారు. వెయిట్ చేయాలి, తప్పదు. దాదాపు 40 minutes తర్వాత మన బ్యాగేజ్ అయితే వచ్చింది. సో కస్టమ్స్ దగ్గర ఏదో ప్రాబ్లం అంట, సో దానికని చెప్పి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మెట్రో ఎక్కి చెన్నై సెంట్రల్ స్టేషన్ కి ఎలా వెళ్ళాలో చూద్దాము. మనకి ఎగ్జిట్ అవ్వగానే ఇదిగోండి రైట్ సైడ్ మెట్రో అయితే ఉంటుంది. మనకి క్లియర్ గా బోర్డులు కూడా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి అది ఎయిర్పోర్ట్. దాన్ని T2 టెర్మినల్ నుంచి ఆపోజిట్ గా వస్తే ఇక్కడ ఎక్సలేటర్ అయితే ఉంటుంది. ఎక్సలేటర్ మీద నుంచి మనము పైకి వచ్చాము అంటే మెట్రోకి అయితే వచ్చేస్తాము. టికెట్ ఆన్లైన్ లో పర్చేస్ చేయొచ్చు, లేదా ఇక్కడ డైరెక్ట్ గా తీసుకోవచ్చు అనమాట. చెన్నై సెంట్రల్ కి డైరెక్ట్ గా కరెక్ట్ గా దొరికింది ట్రైన్ అయితే మటుకు లాస్ట్ మూమెంట్ లో. సో టికెట్ వాట్సాప్ లో ఇచ్చేస్తున్నారు. నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళే కొన్నాను, వాట్సాప్ నెంబర్ తీసేసుకుంటారు. టికెట్ అయితే వాట్సాప్ లో వచ్చేస్తుంది. స్కాన్ చేసేసి మనం లోపలికి ఎంటర్ అయిపోవడమే. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చెన్నై సెంట్రల్ స్టేషన్ కి వెళ్ళేది దాదాపు 30 minutes జర్నీ అయితే ఉంటుంది. 13 stops లో ఆగుతుంది మొత్తం ఈ ట్రైన్ వచ్చేసి. బెస్ట్ ఆప్షన్ అనమాట ఇదే. మనం క్యాబ్ లో వెళ్ళాలంటే తక్కువ 600 నుంచి 800 ఛార్జ్ చేస్తారు. ట్రైన్ లో 40 రూపాయలతో వెళ్ళిపోతున్నాం హ్యాపీగా. టైం 1:20 అవుతుంది. 1:20 కల్లా మనం చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం చాలా ఫాస్ట్ గా. సో అది ఈ వీడియో అయితే. వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో కొత్త సిరీస్ తో నేను ముందుకైతే వచ్చేస్తాను. మిస్ అవ్వకుండా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.